Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అన్నా చెల్లెళ్ల కలయిక. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిల నేడు కలుసుకోనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ పార్టీ ఆల్మోస్ట్ కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మేరకు ఆవిడ ధృవీకరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే జనవరి 4న ఆవిడ అఫీషియల్గా ప్రకటించబోతుంది. అయితే కుమారుడి పెళ్లి కోసం నేడు శుభలేఖ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి జగన్ అయితే కలవబోతున్న పరిస్థితి. అయితే పెళ్లికి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఎందుకు ఇంత త్వరగా ఇవ్వాల్సి వస్తుందని దానిపై ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్ గారు. సార్ ముందుగా డీటెయిల్స్ మాట్లాడుకో ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం సార్. ఇన్నాళ్ళు పార్టీ పెద్దలు మాత్రమే షర్మిల గారి దగ్గరికి వెళ్ళి రాయబారం నడిపారు అనేది జరిగిన చర్చ. ఫస్ట్ టైం షర్మిల గారు జగన్ గారిని కలవబోతున్నారు అఫీషియల్గా. సో ఏం డిస్కషన్ వస్తుంది అనుకుంటున్నారండి? అంటే రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకు కలవాలి, ఇంకా చాలా టైం ఉంది కదా పెళ్లికని, కలిస్తే ఏం మాట్లాడుకుంటారని. సింపుల్ లాజిక్ ఏంటంటే, బహుశా రేపు ఎల్లుండి మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు విలీనం చేయబోతారు. విలీనం చేసిన తర్వాత రాజకీయ విమర్శలు, రాజకీయ అంశాలు షర్మిల గారు స్టార్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు పోయేదానికన్నా ఇంకా చేరక ముందే పోతే ప్రశాంతంగా ఉంటుంది కదా, ఏం మాట్లాడుకున్నారని చర్చ రాదు కదా. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకురాలుగా షర్మిల గారు పోయేదానికన్నా ఇప్పుడు ఆమె జగన్ సిస్టర్ గా మాత్రమే ఉంది, ఇంకా కాంగ్రెస్ లో చేరలా. టెక్నికల్ గా చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మంచి సమయం, ఇది మంచి ముహూర్తం. ఎందుకంటే 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ లీడర్ గా షర్మిల వెళ్తుంది. కాబట్టి దానికన్నా సోదరిగా వెళ్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడే వెళ్తే, కాంగ్రెస్ లో చేరక ముందే వెళ్తే బాగుంటుందనే ఒక ముహూర్తంతో ఈ రోజు వెళ్ళి ఉండొచ్చు. అది మొదటి అంశం. రెండో పాయింట్ ఏంటంటే, ఏం మాట్లాడుకుంటారంటే సోషల్ మీడియాలో చెప్పుకున్న మాటలు ఏం మాట్లాడుకోరు. ముఖ్యంగా తెలుగుదేశంలో ఏం చెప్తున్నారంటే, జగన్ రిక్వెస్ట్ చేస్తాడు, అమ్మ పార్టీ పెట్టద్దు, లేదా కాంగ్రెస్ లో చేరద్దు, నన్ను ఏమనొద్దు, ఇట్లాంటివి ఏదో చర్చ జరుగుతాయి. లేదా ఆమె ఏదో ఈమెను అడుగుతుంది. నాకు తెలిసి ఇవేమి చర్చ అడవు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎండికి వెళ్ళిపోయినారు. ఆమె తెలంగాణలో వైఎస్ఆర్సీపీ టీపీ పెట్టగానే ఆమెకి జగన్మోహన్ రెడ్డితో ఇంకా రాజకీయంగా అనుబంధం తెంచుకుంది. రాజకీయంగా, వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే రాజకీయ అనుబంధం ఆ రోజుతో తెగిపోయింది. ఇంకా రాజకీయ అనుబంధం తెగిపోయిన తర్వాత రాజకీయాలు ఏం మాట్లాడతారు? కాబట్టి రాజకీయ అంశాలు ఏం చర్చించేదే ఉండదు. కుశల ప్రశ్నలు వేసుకుంటాడు. అబ్బాయి ఎవరు, అమ్మాయి ఎవరు, వాళ్ళిద్దరు ఎలా కలిసారు, ఎట్లా ఉంది అని, అల్లుడు, మావ, చెల్లెలు, అన్న ఇంకో ఉంటే బహుశా మరదలుగా భారతి గారు, ఇట్లా చర్చలే ఉంటాయి తప్ప, కుశల ప్రశ్నలు ఉంటాయే తప్ప రాజకీయ ప్రస్తావన ఉండే అవకాశం. ఎందుకంటే రాజకీయ అనుబంధాన్ని షర్మిల గారు వాళ్ళిద్దరు తెంచుకున్నారు. తెంచుకున్న తర్వాత ఇంకా ఉండే అవకాశాలు ఉండవు. కానీ పురుషోత్తమ్ గారు, ఢిల్లీకి వెళ్లే ముందే కలవడం వెనక మతలబ్ ఏమై ఉంటుంది అనేది కూడా ఇంట్రెస్టింగే కదా సార్? ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుందంటే, మీరు అన్నట్టు రేపు ఎల్లుండో ఢిల్లీ పోయి కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు. నేను అనుకుంటుంది ఇప్పుడు ఆమె జగన్ సోదరి మాత్రమే. ఇంకా మాట్లాడాలంటే తెలంగాణ వైఎస్ఆర్సీపీకి ఫౌండర్, ఆంధ్రప్రదేశ్ సంబంధం ఆమె. ఆంధ్రప్రదేశ్ వరకు జగన్ కి సిస్టర్ మాత్రమే, ఇంకెటువంటి రాజకీయ సమస్య లేదు. కానీ రేపు కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన ప్రత్యర్థికి లీడరు, ఆయన ప్రత్యర్థి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ లో చేరి వచ్చేదానికన్నా కాంగ్రెస్ చేరక ముందే కలిసేస్తే సిస్టర్ గా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో బహుశా ఆమె ఇది మంచి ముహూర్తం అనుకోండొచ్చు. కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ నాయకురాలుగా కాకుండా జగన్ సోదరిగా కలిస్తే కొంచెం బాగుంటుందని బహుశా ఈ ముహూర్తాన్ని పెట్టుకుంటారని అనుకుంటున్నాను. సార్, అంతకుముందు అయితే ఎటువంటి విభేదాలు కనిపించలేదు, కానీ మొదటి నుంచి బాగా చర్చకు వస్తున్న పరిస్థితి. సార్, దీని తర్వాత పొలిటికల్గా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయా సార్? అన్న వర్సెస్ చెల్లిగా మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ వైట్ ఉంటుంది, ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది సెకండ్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారి పార్టీ పెట్టడం ద్వారా ఒక నెగిటివ్ తప్ప పాజిటివ్ ఉండదు. అంటే పాయింట్ ఏంటంటే చెల్లెలే కదా. దట్టు షర్మిల గారు కేవలం చెల్లెలు మాత్రమే కాదు, ఒక కీలక సమయంలో వైసీపీలో కీలక భూమికి పోషించిన సాహసి. ఆమెకి తగిన గౌరవం పార్టీ పరంగా లేదనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆమె అడిగిందో ఈయన ఏం చేశారో వాళ్ళిద్దరు వ్యవహారాలు మనకి తెలియదు, కానీ వ్యవహారాలు, ఫైనాన్స్ విషయాలు మనం జోలికి వెళ్ళాం. కానీ పొలిటికల్ యాంగిల్ చూసుకున్నప్పుడు ఎంటైర్ వైసీపీ శ్రేణుల్లో షర్మిల గారికి తగిన గౌరవం, గుర్తింపు వైసీపీలో లేదు అనే మాటకి యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అట్లాంటప్పుడు సహజంగా ఆమె బయట వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఆమె ఇప్పుడు ఏదో చేసేస్తుందని నేను అన్నగాని ఒక నెగిటివ్ పాయింట్ తప్ప పాజిటివ్ ఉండదు. కాకపోతే టెక్నికల్ గా కొన్ని కలిసి వస్తాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఆయన ఎక్కడ చేరుతున్నాడు, షర్మిల గారితో చేరుతానన్నాడు. షర్మిల గారితో చేరితే జగన్కి సహాయం చేసినట్టే. ఎందుకంటున్నానంటే 45,000 ఓట్లు వైసీపీకి ఉంటాయి, 40,000 ఓట్లు తెలుగుదేశం ఉంటాయి అనుకుంటాం. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక 4,000 ఓట్లు చీల్చుకొని వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరితే తెలుగుదేశం 44 అవుతాయి, వైసీపీ 41 అవుతాయి. అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి 4,000 తీర్చుకొని షర్మిలతో పోయినాడు అనుకోండి, షర్మిలకి 4,000 ఓట్లు,
తెలుగుదేశానికి 40,000 ఓట్లు, వైసీపీకి 41,000 ఓట్లు, అప్పుడు మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. కాబట్టి ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలో సీట్ రానోళ్ళు తెలుగుదేశంలోకి వెళ్లకుండా చెల్లి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇండైరెక్ట్ గా జగన్కి లాభం. అట్లా కాకుండా వీళ్ళందరూ నేరుగా తెలుగుదేశం అట్లా ఇట్లాంటి లాజికల్ గా ఉంటాయి. ఇప్పుడే మనం ఒక నిర్ధారణకు రాలేం, కానీ లాభము ఉంటుంది. కానీ నైతికంగా మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా ఇది ఒక సమస్యగానే ఉంటుంది. సార్, కానీ పొలిటికల్గా చూస్తే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. ఈ ప్రకారం చూసుకుంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ ఏమైనా జగన్ గారు ఏమైనా దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయా ఈ మార్గం ద్వారా? అట్లా ఎందుకు ఆలోచించకూడదు? నేను అనుకుంటుంది కాంగ్రెస్ కి దేశంలో ఒక మంచి రోజు వచ్చి అధికారంలోకి వస్తే వైసీపీ చాలా సమస్యలు ఫేస్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉంటే అటు వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లేని వాళ్ళు కావచ్చు. నేను ఇంతకు ముందు ప్రస్తావించాను, ఇప్పుడు ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులో చాలా నియోజకవర్గాల్లో సామంతరాజుల తరహా ఉన్నారు. ఇప్పుడు సామంతరాజుని రాయలసీమ, నెల్లూరులో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అప్పుడు ఇక్కడ నాకు భవిష్యత్తు లేదనుకుంటే నేనేం చేయాలి? కాంగ్రెస్ బెటర్ చాయిస్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఢిల్లీలో కానీ పవర్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు అన్నట్టు చెల్లుంది కాబట్టి రాయబారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో రాయబారు అని చెల్లి అవసరంలా. పక్కన అత్యంత ఇష్టమైన స్టాలిన్ ఉన్నాడు, పవర్ఫుల్ పర్సనాలిటీ. స్టాలిన్ చాలా దగ్గర జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ కన్నా పెద్ద ఎఫ్ఎన్ ఏం కావాలి? మీరు గొమ్మంలో ఉంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్టాలిన్ పిలిచాడు. అవును, అప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కూడా కాదు, బీజేపీ వ్యతిరేకి ప్రతిపక్ష నాయకుడు. ఆ సభలోనే చెప్పాడు, దేవుడు దయ తెలిస్తే స్టాలిన్ అన్న కూడా రేపు ముఖ్యమంత్రి కావాలని. బీజేపీ వ్యతిరేక ఆయన. కాబట్టి స్టాలిన్ కన్నా పెద్ద పర్సనాలిటీ ఎవరున్నారు కాంగ్రెస్ లో? ఆయన అనుకుంటే రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడతాడు కదా. కాబట్టి జగన్ కి దారులు చాలా ఉన్నాయి కాంగ్రెస్ లో. సమస్యలు ఏంటంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చే లాభ నష్టాలు ముఖ్యంగా వస్తాయి. మొత్తంగా ఇది ప్రస్తుతం అన్నా చెల్లెల కలయిక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన కుమారుడి వివాహ శుభలేఖను ఇవ్వడానికైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కలవబోతుంది. తర్వాత ఆవిడ ఢిల్లీ వెళ్ళి పార్టీకి సంబంధించి విలీనానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతుంది. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో దగ్గరయ్యే అవకాశం ఉన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీకి ముప్పు అని కూడా విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్న విషయం. థ్యాంక్ యూ.